జయం జోకర్ అయిన రాజేష్ మహాసేన. అంటే ఇది చెప్పుకోవడానికి ప్రత్యర్థులకి సంతోషంగా ఉండొచ్చు కానీ ఒక దళితుని కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని కిందకి లాగే కార్యక్రమంలో ప్రశ్నించే గొంతుక బడుగు బలహీన వర్గాల్లో ప్రశ్నించే గొంతుకుని మేము ఎదగనివ్వం. మా కులహంకారంతో మా మతహంకారంతో అటువంటి వాళ్ళు మేము ప్రశ్నించలేము. మాలో మనువాద జాడలు ఎక్కువ ఉన్నాయని అటువంటి మూర్ఖులు ఈ రోజున రాజేష్ మహాసేన సీటు కోల్పోయిందని జబ్బలు గుద్దుకుంటూ ఫేస్బుక్లను యూట్యూబ్లను పోస్టులు పెడుతున్నారు తప్ప ఒరే బాబు నిజంగా నీ వల్ల అయితే అతను సీట్ అయితే పోలేదు. పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీ ఇవ్వాల్సిన సీట్ల విధానంలో అతను సీట్ అయితే అతను ఓపెన్ గా చెప్పాడు, పార్టీకి నా అవసరమైతే నేను దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధం. అతని సీటు కావాలని అడగలేదు. మహా టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఈరోజు సీట్లు లేవు, అడగకుండా అతనికి సీట్ వచ్చింది. అది అతని టాలెంట్. అతను ఎప్పుడో కొంతకాలం క్రితం తిట్టిన మాటలు, కొన్ని సంవత్సరాల క్రితం తిట్టిన మాటలు ఈ రోజు ఉపయోగించుకొని అతని మీద ఉన్నటువంటి మనువాద అహంకారంతో మిగతా సెక్యులరిజంలో ఉన్నటువంటి హిందువులను కూడా ఆందోళన లాగాలనుకున్నారు, కానీ మీకు సపోర్ట్ ఎవరు చేయలేదు. హిందువులు కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆలోచన పరులు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏదో కొంతమంది మనువాద అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళ తోడు తీసుకుని ఈరోజు అతని మీద బురద చల్లారని చూశారు. అంతకంటే దారుణంగా ఆ పెద్ద కులంగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా హిందూ మతాన్ని హీనంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కూడా వాళ్ళ భార్య కూడా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టుబడి పక్కకు మారినప్పుడు కూడా మీ మనువాద అహంకారులు ఎక్కడున్నారా? అవే ఇప్పుడు చెప్పలేరా? జగన్ కోట ఏదో వాళ్ళ భార్య ఎలా చేసింది అని చెప్పలేరు. ఎందుకంటే అలా చెప్పిన వెంటనే మేము తోలు తీసిన హారతి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత పిరికి బందలు మీరు. బలహీన వర్గంగా వాళ్ళు రాజేష్ మహానవ్ దళితుడు కాబట్టి దళితుల్లో ప్రశ్నించే వాళ్ళు శూద్రుల్లో, దళితులే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో కూడా శూద్రులుగా ఉన్న వాళ్ళు ప్రశ్నించే గొంతు కావకూడదని మీ మనువాద అహంకారంతో ఈ రోజుని ఏదో పెట్టుకోపోతున్నారు. కానీ అందరూ కాదు, కొంతమంది చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. అందులో సెక్యులరిజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకా గొప్పగా ఉన్నది. మీకులాంటి కొంతమంది కుట్ర వల్లనే దేశం ఇంకా అక్కడక్కడ చెడ్డ పేరు వస్తుంది మీకులాంటి వాళ్ళ వల్ల. కొంతమంది పేటిఎం కుక్కలు ఉన్నారు. చూసారు రాజేష్ మహాసేనకి చంద్రబాబు ఉపయోగించుకుని సీటు తీసేయాడు. ఉపయోగించుకుని మనిషి మరి ఇంకా ఎలక్షన్ జరగలేదు, అధికారంలోకి రాలేదు, ఎక్కడ ఉపయోగించుకున్నాడు? ఇంకా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అడగకుండానే సీట్ ఇచ్చేయాడు అతనికి. అది అతని గొప్పతనం కాదా? ఒకసారి ఆలోచించండి. మీరు అతను వెనక లాగేశారనుకుంటున్నారు. కాదు, మీ వల్ల ఇంకా అతను పాపులారిటీ పెరిగింది, సానుభూతి పెరిగింది. అతని కులంలో కానీ ఇంకా మిగతా కులాల్లో కూడా అతను సానుభూతి పెరిగి ఈ రోజు హిందువులు, బ్రాహ్మణులు, ఇతర కులాలలో కూడా అతను సానుభూతి తెలియజేశారు. డైరెక్ట్గా అతను ఫోన్ చేసి తెలియజేశారు. అది తెలుసుకుంటారా మూర్ఖపు అహంకారపు మనువాదపు కుక్కల్లారా? మారండి ఇప్పటికైనా. సెక్యులరిజాన్ని పెంపొందించండి. అందరూ ఒకటే, ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అందరము ఒకటే, కలిసి కట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఈ దేశ అభివృద్ధి పదంలో ఉండాలి అనేటువంటి విధానాన్ని తీసుకురండి. అంతేగాని మూర్ఖత్వంగా వ్యవస్థను పాడు చేయడానికి చూడకండి. అంతేగాని మీరేదో పోస్టులు పెట్టడం వల్ల అతనికి సీట్ రాకపోవడం లేదు, పేటీఎం కుక్కల వల్ల అతనికి సీట్ రాకపోలేదు. అతనికి అంతకంటే మంచి పోస్ట్ వస్తుంది. అది మాత్రం మీరు గమనించుకోండి. జై భీమ్, జై హింద్.